వెన్నెల అయితే వైష్ణవికి ఫోన్ చేసి మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏమో నాకు తెలియటం లేదు. డాడీ అయితే అలా పడుకొనే ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవునా! ఇక్కడ మాత్రం మా అమ్మ మీ నాన్న కోసం చాలా బాధపడుతూ ఉంది. ఏడుస్తూ ఉంది. ఎందుకో నాకైతే అర్థం కావటం లేదని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల అయితే అవును జాను కూడా చెప్పింది. మీ నాన్నకి, మా అమ్మకి ఏదో బంధం ఉందంట. విడదీయలేని బంధం ఉందంట. ఆ దేవుడే ఆ బంధాన్ని కలిపాడంట. అదేంటో నీకు తెలుసా? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే అవునా! నాకు తెలియదే. కానీ మీ అమ్మ మా హాస్పిటల్‌కి మా నాన్నని చూడడానికి వచ్చినప్పుడు మాత్రం మా నానమ్మ మాత్రం మీ అమ్మని తిట్టింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును వెన్నెల నేను నేను హాస్పిటల్‌కి వచ్చినప్పుడు మీ అమ్మ కూడా వచ్చింది. మీ అమ్మ మా నాన్న జీవితంలోకి వచ్చిన తరువాతే ఈ తలనొప్పులన్నీ మొదలయ్యాయంట. మా నాన్నకి ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయంట అని ఫుల్లుగా అయితే మీ అమ్మగారిని మా నానమ్మ తిట్టింది తెలుసా? అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా మీ అమ్మకి, మా నాన్నకి ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వైష్ణవి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల కూడా అవును. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం ఏంటి? మనమిద్దరం కనుక్కోవాలి. ఖచ్చితంగా కనుక్కోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి కూడా నిజంగానే కనుక్కుందాం. ఏంటో వాళ్ళిద్దరికి ఉన్న బంధం ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.